సోమవారం సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. తెలంగాణ స్పీకర్పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. దీంతో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని పిటిషన్ వేసింది స్పీకర్ కార్యాలయం. అన్ని కేసులపైన సోమవారం విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31న ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ ప్రారంభించారు స్పీకర్. విచారణ కొనసాగుతోందని తెలిపారు. 3 నెలల గడువు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అసెంబ్లీ కార్యదర్శి. 10 మంది పార్టీ మారారని ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. 3 నెలల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అది ఇంకా పూర్తి చేయలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కీలకమైన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, చర్యలు తీసుకోలేదు కానీ విచారణ అయితే ప్రారంభమైన ఒక పాయింట్ ప్రభుత్వం నుంచి కనపడుతోంది. ఏంటి బీఆర్ఎస్ ఎట్లాంటి పాయింట్స్ తోటి వెళ్తోంది? అధికార కాంగ్రెస్ కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు, ఎట్లాంటి పాయింట్స్ తోటి వెళ్తోంది? ఎస్ చక్రి, సోమవారం రోజున తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల కేసు మరొకసారి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా అంటే జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ 3 నెలల గడువును పరిశీలిస్తే అక్టోబర్ నెలాఖరు నాటికి ఆ గడువు పూర్తయింది. సో ఈ నేపథ్యంలో గడువు పూర్తవడానికి 5 రోజుల ముందే సుప్రీంకోర్టులో స్పీకర్ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు అసెంబ్లీ సెక్రటరీ. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చాము, కొంతమంది విచారణ కూడా జరుగుతుంది, మరికొంతమందిని విచారణ జరపాల్సి ఉంది, అందుకే మరికొంత సమయం కావాలని చెప్పి వాళ్ళ పిటిషన్లో వేశారు. అయితే ఆ పిటిషన్ ఇంకా విచారణ జరగలేదు. సో 4 రోజుల క్రితమే మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఈ కేసులో ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించారు అంటూ అసెంబ్లీ స్పీకర్ పైన కోర్టు ధిక్కార పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఈ 2 కేసులను కూడా సోమవారం విచారణ జరపబోతున్నారు. అయితే ఈ కేసుల్లో అసెంబ్లీ స్పీకర్ తరఫున మాత్రం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశాము. అందులో 8 మందికి సంబంధించినటువంటి రిప్లైస్ కూడా వచ్చాయి. అందులో 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతూనే ఉంది. 4గురిది పూర్తిగా పూర్తయిపోయిందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో వీటికి సంబంధించినటువంటి చర్యల ప్రస్తావన లేకపోయినప్పటికీ ఏదైతే వాళ్ళ విచారణ మాత్రం జరుగుతుందనే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది అసెంబ్లీ కార్యాలయం. సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ విధంగానైతే సుప్రీంకోర్టు 3 నెలల గడువు పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళందరూ అటు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. 2 ఎమ్మెల్యేలు అయితే ఏకంగా అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరిలు బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచి దానం నాగేందర్ ఎంపీగా అటు కాంగ్రెస్ బీ ఫారం పైన పోటీ చేశారు. మరోవైపు కడియం శ్రీహరి అయితే తన కూతురును ఎంపీ చేసేటటువంటి సమయంలో ఆమె బీ ఫారం పైన ఆమె వేసినటువంటి నామినేషన్లో ఆయనే బలపరుస్తూ సంతకం కూడా చేశారనే విషయాలను కోర్టుకు తెలియజేస్తున్నారు. సో ఈ వాదనలు ఇద్దరు కూడా వినిపించే అవకాశం కనిపిస్తుంది. సోమవారం రోజున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయి ముందు ఈ కేసు విచారణ జరగబోతుంది. అయితే అసెంబ్లీ స్పీకర్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కొంత అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రాసెస్ మొదలు పెట్టారు. మెజార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తవుతుంది. సో ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ చెప్తుంది ఒకటే, ఏ విధంగానైతే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను స్పీకర్ ధిక్కరించారని, కానీ ధిక్కరించలేదు, మేము వాటిని అమలు చేస్తున్నాము, కొంత సమయం పడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, కొన్ని మిగతా ప్రొసీజర్స్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని మేము వెళ్తున్నామనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే గతంలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక విషయంలో స్పష్టం చేసింది, అంటే స్పీకర్కు కొన్ని అధికారాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకొని ఎవరైతే ఎమ్మెల్యేలు రిప్లై ఇవ్వరో వాళ్ళ పైన నేరుగా చర్యలు తీసుకునేటువంటి అధికారం కూడా స్పీకర్కు ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఈ కీలక అంశాలపైన ప్రత్యేకంగా సోమవారం రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.